ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ శ్రీపాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో దత్తాత్రేయాయ నమః. ఓం నమో సాయినాథాయ నమః. శ్రీ దాసగణ విరచిత శ్రీ సాయినాథ స్తవనమంజరి. అంజలి. ఓం శ్రీ గణేశాయ నమః. జగదాధార, సర్వసాక్షి, ఓ పార్వతీనందన, మయూరేశ్వర, లంబోదర, ఊహాతీత, ఓ గణపతి పాహిమాం. నీవు సకల గణాధిపతివి, అందుకే గణేశుడిగా ప్రసిద్ధి చెందావు. సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తూ ఉన్నాయి. ఓ మంగళస్వరూప ఫాలచంద్ర, నన్ను రక్షించు. ఓ సరస్వతి వాగ్విలాసిని, నీవు శబ్ద సృష్టికి రాణివి. నీ ప్రాభవం వల్లనే పలుకులు ప్రభావం అందుతాయి. నీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి. గ్రంథకర్తలందరికీ నీవే ఆరాధ్య దేవతవు. నీవు ఈ జగతికే అలంకార భూషణానివి. నీవు ఊహాతీతమైన మహాశక్తివి. ఓ జగన్మాత వాగ్దేవి, నీకు వందనం. దేవతాస్తుతి. ఓ పండరీనాథ, పాండురంగ, పూర్ణ పరబ్రహ్మ, సాధుజనప్రియ, సగుణస్వరూప, దయాసాగర, నరహరి, పరమదయామయ, నన్ను రక్షించు. ఓ జగన్నాటక సూత్రధారి, రుక్మిణీ వల్లభ, సర్వ జగద్వ్యాపక, శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్నే వర్ణిస్తున్నాయి. ఓ చక్రపాణి, పుస్తక జ్ఞానులకు నీవు అంతుపట్టవు. గ్రంథాలు పఠించినంత మాత్రాన విజ్ఞులవుతారా? ఆ మూర్ఖ పండిత శిఖామణుల పాండిత్యంతో కేవలం వాదాలకే పరిమితమై ఆ శాస్త్ర చర్చల్లోనే మునిగి తేలుతూ ఉంటారు. సాధు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకొనగలుగుతారు. మాయామోహితులైన మిగిలిన జనావళికి అది అసాధ్యం. ఓ దేవా, నీకివే సాష్టాంగ దండ ప్రణామములు. సాదరంగా స్వీకరించి నన్ను రక్షించు. ఓ పంచవదన, శంకర, కపాల మాలాభరణ, నీలకంఠ, దిగంబర, ఓ పశుపతి, ఓంకార స్వరూప, నీకు నమస్కారం. నీ నామాన్ని స్మరించినంత మాత్రాన దైన్యం నశిస్తుంది. ఓ ధూర్జటి, ఏమి నీ నామమహిమ! ఓ నీలకంఠ, నీ చరణాంబుజాలకు నమస్కరించి నేనీ స్తోత్రాన్ని స్తవనమంజరిని వ్రాయబూనితిని. ఓ పరమేశ్వర, సదా నీ సంపూర్ణ సహాయాన్ని అందించి నన్ను సఫలీకృతుణ్ణి చేయి. ఓ అత్రినందన దత్తాత్రేయ, నీకు వందనం. మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు. తుకారాం మొదలైన సాధు సత్పురుషులకు, ఇతర భక్తవరైన్యులకు నమస్కృతులు. శ్రీ సాయినాథ ప్రభు, మీకు జయము, దిగ్విజయము. పతిత పావన, దయామయ, మీ పాదపద్మాలపై నా శిరస్సునుంచాను. ఆశ్రిత మందార, అభయప్రదాత, నన్ను సకల భయాల నుండి రక్షించు. ఓ సాయినాథ, సౌఖ్యధామ నిలయమైన పూర్ణ పరబ్రహ్మ మీరే. పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు, మదనాంతకుడైన ఉమాపతి శంకరుడు కూడా మీరే. నీవు నరరూపు దాల్చిన పరమేశ్వరుడువు, జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడువు, కరుణాసాగరుడువు, భవరోగాలకు ఔషధం వంటివాడువు. నీవు దీనుల హీనుల పాలిట చింతామణివి, భక్తజనులను పునీతులను గావించే పావన గంగా నదీమ తల్లివి. సంసార సాగరంలో మునిగి దరికానని వారిని దరిచేర్చే నౌకవు. ఈ జగతిలో భయార్తులకు నీవే ఆశ్రయం. నీవు ఈ జగతికే మూలకారకుడవు, శుద్ధ చైతన్య స్వరూపుడవు. ఓ కరుణాసాగర, ఈ ప్రపంచమంతా నీ లీలా విలాసమే కదా. ఆత్మ, జీవులు, జనన మరణాలు అజ్ఞాన భావజనితాలు. అవి కేవలం భ్రాంతి మాత్రమే. సంపూర్ణ జ్ఞానులు ఎంతో పరిశోధించి గ్రహించిన సత్యమిది. అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశింపజేసే నీకు జనన మరణాలు లేవు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడవైన నీవు వాటికి అతీతుడివే కాదు, నిజానికి వాటిని శాసించే మహారాజువు కూడా. జలకుండములో కనిపించే నీరు అక్కడ పుట్టినట్లా కాదు కదా. అది పూర్వం ఏనాటి నుండో భూగర్భంలో ఉన్న జల నిక్షిప్తం నుండి ఇప్పుడు పైకి ఉబికి వచ్చిన ఊటనీరు మాత్రమే. పల్లపు ప్రదేశంలో నీరు ఊరితే దానిని కొండము అంటాం. ఆ నీరే లేకపోతే దానిని గుంట అంటాం. నీరు నిండడం, ఇంకడం అనే స్థితులు నీటికి సంబంధించినవి కావు. అవి కేవలం కుండములకు మాత్రమే చెందినవి. కుండములో ఉండే నీరు తన మహత్యాన్ని ఎన్నడూ ఆ కుండానికి జనన మరణాలు తనువుకే గాని ఆత్మకెప్పుడూ అన్వయించవు. నీటితో నిండుగా ఉండి కడకడలాడుతూ ఉన్నప్పుడు కుండము గర్విస్తుంది. కానీ ఆ నీరే ఇంకిపోతే దీనావస్థకు చేరుకుంటుంది. ఈ మానవ దేహమే ఒక కుండము. అందులోని నిర్మలమైన నీరే శుద్ధ చైతన్యం, జీవాత్మ. కుండములు అనేకం, అయినా జలం ఒక్కటే. ఓ సాయిదేవ, దయామయ, నీవు అనాదివి.
జనన మరణాలకు అతీతుడు. నీవే వజ్రాయుధమై నాలోని అజ్ఞాన పర్వతాన్ని ఛేదించి సమూలముగా నాశనముందించు, జ్ఞానోదయాన్ని కలిగించు. ఇంతవరకు ఈ భూమండలంపై ఎన్నో కుండములు జీవులు జనించాయి, ఇక ముందు కూడా ఉద్భవిస్తాయి. అట్టి ప్రతి ఒక్క కుండానికి జీవికి ప్రత్యేకమైన నామరూపాలుంటాయి. కల్పాంతం వరకు అవి అలా అలా పిలువబడుతూ గుర్తించబడుతూ ఉంటాయి. నిఖిల జగతిలోని సమస్త జీవుల యందు విరాజమానమై ఉన్నది ఒకే చైతన్య శక్తి, అనగా సకల జీవుల యందు ఉన్నది ఒకే ఆత్మ. అందుకే నీవు నేను అనే తారతమ్య భావం ఉచితం కాదు. అణువులోని వ్యాపించి ఉన్న ఒకే చైతన్య వస్తువును నీవు నేను అనే ద్వైత భావంతో చూడడం ఎంత మాత్రం సమంజసం కాదు. మేఘాలన్నిటి నుండి వర్షింపబడే నీరంతా ఒక్కటే, కానీ ఆ నీరు భూమిపై పడగానే నదీ నదములు, కాలువలు, సరస్సులు, బావులు, ఊటబావులు మొదలైన రకరకాల రూపాలు పొందుతుంది. గోదావరి నదీ గర్భంలో చేరిన నీరు గోదావరిగా పిలువబడుతూ పవిత్రంగా భావింపబడి పూజలను అందుకుంటుంది. కానీ బావుల్లో, గుంటల్లో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు. ఓ సాయి పరమాత్మ, నీవు అమల గోదావరి ప్రవాహం వంటి వాడవు. మేము అల్పమైన వాపి కోప తటాకాల్లాంటి వాళ్ళం. మీకు మాకు మధ్య అదే తారతమ్యం. ఓ సాయి గురువర, మా జీవితాలు సార్థకం చేసుకోవడం కోసం మీకు సర్వస్వ శరణాగతులమై మీ దరి చేరాం. ఓ పవిత్రమూర్తి, మమ్ము సదా రక్షించు. గోదావరి నదీ జలాలకంతటి పవిత్రత ఆ నదీ గర్భం వల్ల మాత్రమే, అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టత అంటూ ఏమీ లేదు. ఏ నీరైనా ఒక్కటే. నిజానికి గోదావరి గర్భం వల్లనే ఆ నది ప్రవహించే ప్రదేశమంతా పవిత్రత సంతరించుకుంటుంది. పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణం ఆ భూభాగంలోని మట్టిదే. మేఘాల నుంచి నేలపై కురిసిన నీరు ఎక్కడ ఎట్టి మార్పు చెందకుండా కల్మషపూరితం కాకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని జ్ఞానులు పవిత్ర గోదావరి అని వ్యవహరిస్తారు. మేఘాలలోని జలం మొదట మధురంగా ఉంటుంది, కానీ అది ఇతర ప్రదేశాలలో కురవగానే అక్కడ నేల యొక్క సహజ గుణాల వల్ల రోగకారకం, ఉప్పు, చేదు లాంటి అవగుణాలను గ్రహిస్తుంది. ఓ సద్గురురాయ, మీలాగా కామ, క్రోధ, లోభాది అరిషడ్వర్గాల కల్మషాలు అంటని పవిత్ర మూర్తులకు సత్పురుషులన్న నామం శోభిస్తుంది. కనుక సత్పురుషులందరూ పవిత్ర గోదావరి నది లాంటి వాళ్ళు. ఓ సాయిదేవ, మీరు వారందరిలో అత్యున్నత స్థానాన్ని అలంకరించారు. సృష్టి ఆది నుండి గోదావరి నది ఉన్నది. నాటి నుండి నేటి వరకు లోటు లేకుండా నిండుగా ప్రవహిస్తూనే ఉంది. నీరు మారుతున్నను ఎప్పుడూ నిండుగా ఉండే గోదావరి ప్రవాహంలా జీవులను పాప పంకిలం నుంచి ఉద్ధరించే నిమిత్తం సత్పురుష పరంపర అవతరిస్తూనే ఉంటుంది. ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పవిత్ర గోదావరి నదీ తీరాన్ని దర్శించాడు. అప్పుడున్న నీరు ఇప్పుడుందా? ఏనాడో సముద్ర గర్భంలో కలిసిపోయి ఉంటుంది. కానీ ఆనాటి నుండి ఆ నదీ గర్భం మాత్రం అలాగే ఉంది. అప్పటి నీరు వాలుగా ప్రవహించి సాగరంలో కలిసిపోయినప్పటికీ నాటి నుండి నేటి వరకు గోదావరి నదీ గర్భానికి, దానిలోని నీటికి ఉండే పవిత్రత చెక్కు చెదరలేదు. ఏటేటా పాత నీరు పోయి నదిలోనికి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. అదేవిధంగా సత్పురుషులందరికీ ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. ఓ సాయి పరమాత్మ, మీ పట్ల కూడా ఈ న్యాయమే వర్తిస్తుంది. గోదావరి తీరంలోని సత్పురుషులు 100 సంవత్సరాలు కలిస్తే 1 శతాబ్దం అవుతుంది. అలాగే సత్పురుషులు సాధుజనుల కన్నా 100 రెట్లు అధిక తేజస్సులు. వీరు నది మధ్యలోని మహాప్రవాహం లాంటి వాళ్ళు. ఇతర సాధుజనులందరూ నదిలోని చిన్న చిన్న అలల లాంటి వాళ్ళు. ఈ పవిత్ర గోదావరిలో మొట్టమొదటి ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషులు సనత్కుమారుడు, సనక సనందులు మొదలైన వాళ్ళు. ఇది నిస్సంశయం. ఆ తర్వాత నారదుడు, తుంబురుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, శబరి, అంగదుడు, ఆంజనేయుడు, విదురుడు, గోపికలు మొదలైన వాళ్ళు ప్రభవించారు. ఇలా పూర్వకాలం నుంచి ఈనాటి వరకు గడిచిన ప్రతి శతాబ్దంలోనూ వచ్చిన ఎన్నో వరద ప్రవాహాల్లాంటి సత్పురుష పరంపరను వివరించగల శక్తి నాకు లేదు. ఓ సాయినాథ, అదే ఒరవడిలో గోదావరిలో ఉప్పెనల ఈ శతాబ్దంలో మీరు అవతరించారు. ఇది యథార్థం. శరణాగతి. ఓ సాయి సమర్థ, అందుకే సకల పాపాలను నిర్మూలించగల నీ దివ్య చరణారవిందాలను నేను ఆశ్రయించాను. దేవా, నా అవగుణాలు పరిగణించి నిరాదరించకు, నన్ను దయతో కాపాడు. ఓ దయాగణ సాయిదేవ, నేను దీనుణ్ణి, హీనుణ్ణి, అజ్ఞానిని, మహాపాపిని, దుష్కర్మ ఆసక్తుణ్ణి, సకల దుర్గుణాలు ఉన్నవాణ్ణి. అయినప్పటికీ నన్ను ఉపేక్షించకు. దీనబంధు గ్రామాల నుంచి వచ్చి తనలో కలిసే మురికి కాలువలను గోదావరి నది తిరస్కరిస్తుందా?
పరుసవేది ఇనుములోని దోషాలను పరిగణిస్తుందా? ఓ అనాథనాథ, నీవు పరుసవేదివి. నేను పాపాత్ముడనని నన్ను విడువకు, నీ దరి చేర్చుకో. నాలో ఎన్నో కల్మషాలున్నాయి. ఓ పతిత పావన, నీ కరుణా కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి వాటిని తక్షణమే సమూలంగా నిర్మూలించు. ఇదే ఈ దాసుని విన్నపం. ఓ సాయి గురువర, పరుసవేది తాకిన తర్వాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే మిగిలిపోతే ఆ లోపం దేనిది? పరుసవేదిది కాదా? అందుచేత నాలో పరివర్తన కలగకపోతే ఆ లోపం ఎవరిది? కనుక మాలోని మాలిన్యాలను పోగొట్టి మమ్మల్ని ఉద్ధరించు. బాబా దీనబంధు, నా భాగ్యప్రదాత మీరే. నన్ను పాప విముక్తుల్ని చేయండి. నన్ను పవిత్రుడిగా చేయలేదన్న అపకీర్తి మీకు రాకూడదు. మీరు పరుసవేది, నేను ఇనపముక్కలాంటి వాణ్ణి. అందుచేత అది మీ బాధ్యత కూడా. సాయిమాత, బిడ్డలు తప్పు చేయడం సహజమే, కానీ తల్లి కోపగించుకుంటుందా? వాళ్లను ప్రేమగా లాలించి చేరదీయదా? అదేవిధంగా నన్ను కరుణించు, నాపై కోపించకు. ఓ సమర్థ సద్గురు, మీరు మా కోరికలు తీర్చే కల్పతరువు. ఈ భవసాగరాన్ని దాటించే నావ మీరే, ఇది నిస్సంశయం. ఓ సాయినాథ, నీవే కామధేనువు, నీవే జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడు, నీవే సద్గుణాల నిధి, స్వర్గధామం చేర్చే సోపానం కూడా నీవే. ఓ పరమపావన పుణ్యపురుష, ఓ శాంతస్వరూప, ఆనంద నిలయ, చిత్స్వరూప, పూర్ణావతార, భేదవర్జిత, జ్ఞానసింధు, వందనం. ఓ విజ్ఞానమూర్తి, పురుషోత్తమ, క్షమా శాంతి నిలయమ, భక్తలోక విశ్రాంతి ధామమ, మమ్మలను అనుగ్రహించండి. మీ చల్లని కృపావర్షం మాపై కురిపించండి. విశిష్ట అవతారుడు శ్రీ సాయి. ఓ సాయినాథ, సమర్థ సద్గురు, సద్గురు మచ్చీంద్రనాథుడు మీరే. మహాత్ముడైన జాలంధరుడు, నివృత్తినాథుడు, జ్ఞానేశ్వర మహారాజ్, భక్త కబీరు, గోండా నివాస్ శ్రీ షేక్ మహమ్మద్, ఏకనాథ్ మహారాజ్ కూడా మీరే. ఓ సమర్థ సద్గురు, దామన్గామ్ నివాసి మాన్కోజీ బౌద్లా, సావత్ మాలి, సమర్థ రామదాస స్వామి, భక్త తుకారాం, సఖారాం మహారాజ్, మాణిక్య ప్రభువు కూడా మీరే. ఓ సాయినాథ, మీరు సకల సద్గురు స్వరూపులు. బాబా, మీ అవతార లక్ష్యం అనూహ్యం, మీ కులగోత్రాలు అతి రహస్యం, మీ చరిత్ర అగోచరం. ఓ సాయికృష్ణ, నిన్ను కొందరు మహమ్మదీయుడు అంటారు, మరికొందరు బ్రాహ్మణుడు అని అంటారు. కానీ నీ నిజస్థితి ఎవరికి ఎరుక? ఆహా, శ్రీకృష్ణుడిలా పరమాద్భుత లీలలు ప్రదర్శిస్తూనే ఉన్నావు. ఆనాడు శ్రీకృష్ణుని గురించి కూడా ప్రజలు ఎన్నో విధాలుగా భావించారు. కొందరు ఎదుకుల భూషణుడని కీర్తిస్తే, మరికొందరు పశుల కాపరిని హేళన చేశారు. శ్రీకృష్ణుడు యశోదకు సుకుమార బాలుడు, కంసుడి పాలిట కాలయముడు, ఉద్ధవునికి ఆప్తమిత్రుడు, అర్జునుడికి పూర్ణజ్ఞాని. ఓ గురురాయ, అలాగే జనులు మీ గురించి కూడా ఎవరి మనోభావాలను బట్టి వారు భావిస్తున్నారు, అందుకు తగినట్లుగానే ఫలం పొందుతున్నారు. మీరుండేది మసీదులో, మీ చెవులకు కుట్లు లేవు. నైవేద్యం సమర్పించేటప్పుడు తరచూ ఫాతిహా చదువుతుంటారు. ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని మహమ్మదీయుడన్నారు. ఓ కారుణ్యమూర్తి, మీరు నిరతాగ్నిహోత్రి, నిరంతరం ధుని వెలిగించి ఉంచుతారు. మీ అగ్నిహోత్రారాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించడం కూడా సహజమే కదా. కానీ సాయిదేవ, ఇట్టి జాతి భేదాల భ్రాంతులు శుష్క వివాదాలలో, తర్క వితర్క మాయాజాలల్లో మునిగి తేలే తార్కికులకు మాత్రమే. కానీ నిజమైన భక్తులు, భావ జిజ్ఞాసువులు మాత్రం వీటికి ప్రాముఖ్యతనివ్వరు. వారు ఇలాంటి మాయాజాలల్లో చిక్కుకోరు. ఓ సద్గురు సార్వభౌమ, నిజానికి మీది పరబ్రహ్మస్థితి. ఈ జాతి మతాలకు మీరు అతీతులు, మహోన్నతుడైన జగద్గురు మూర్తివి. ఈ జగత్కర్తలు మీరే బాబా. హిందూ ముస్లింల పరస్పర స్పర్ధలను రూపుమాపి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మసీదులో నిరంతరం ధుని వెలిగించి అగ్నిహోత్రారాధన చేస్తూ అపూర్వ లీలావిలాసాలను ప్రదర్శించావు. భక్తులకు ఏకత్వాన్ని చాటి చెప్పావు. సాయీసా, నీవు కులగోత్రాలకు అతీతుడువు, సత్స్వరూపివి. నీవు మా ఊహలకందని అవతారమూర్తివి. ఓ సాయి పరమాత్మ, తర్క వితర్కాలనే జోడుగుర్రాలపై స్వారీ చేస్తూ ఊహాతీతుడివైన నిన్ను చేరగలమా? తార్కికులకు అంతుపట్టని మీ నిజతత్వాన్ని వాక్కులతో ప్రకటించడం సాధ్యమా? అది శబ్దపరిధికి మించినది. అటువంటప్పుడు నా మాటలు నిలువగలవా? అందుకు సంపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే సాధనాలు. ప్రశంస. ఓ తేజస్వరూప, మీ సన్నిధిలో భావపరంపర పెళ్ళుపుకి రాగా మౌనంగా ఉండలేక పలుకుతున్నాను. వ్యవహార సరళిలో స్తుతించడానికి సాహిత్యంలోని పలుకులే కదా సాధనాలు. అందుచేత నిన్ను కీర్తించే ఈ పదజాలమే పవిత్ర స్తుతి సాహిత్యమై చిరస్థాయిగా నిలుచుగాక. బాబా,
అందుచేత మీ అనుగ్రహం వల్ల లభించిన కవితాశక్తితో నా శక్తి కొలది మిమ్మల్ని సదా కీర్తిస్తూనే ఉంటాను. సత్పురుషులు ఎంతో ఉన్నతులు. వారు దేవతల కన్నను శ్రేష్ఠులు. ఎందుకంటే వారికి తన పర అనే భేదభావం ఉండదు. వారు ఆశ్రితులు ఎలాంటి తారతమ్యం చూపించకుండా వారిపై కరుణరసం కురిపిస్తారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైన వాళ్ళు దేవతలను ద్వేషించారు. అందుకే వారి చేత సంహరించబడ్డారు. కానీ సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారొక్కరూ లేరు. గోపీచంద్ మహారాజ్ జాలంధర్ మునీశ్వరుణ్ణి పేడకుప్పలో పాతిపెట్టాడు. కానీ ఆ మహాత్ముడు అతడి దుష్కార్యానికి ఎంతమాత్రం కలత చెందలేదు. పైగా ఆ మూర్ఖుడైన గోపీచంద్ మహారాజుకు ఆ దోషం అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు. అంతేకాదు అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు. ఇట్టి సాధు సత్పురుషుల ఔన్నత్యాన్ని వర్ణించడం ఎవరితరం? సాధు సత్పురుషులు సూర్యభగవానుడు లాంటి వారు. వారి కృప జ్ఞాన ప్రకాశం. వారు అమిత సుఖప్రదాతి అయిన చంద్రుడి లాంటి వారు. వారి కరుణ చల్లని వెన్నెలలా ఆహ్లాదభరితం. సాధు సత్పురుషులు పరిమళభరితమైన కస్తూరి లాంటి వారు. వారి అవ్యాజ కరుణ సుగంధంలా పరిమళిస్తుంది. వారు రసపూర్ణమైన చెరుకు లాంటి వారు. వారి దయ అత్యంత మధురం. వారు దుష్టులయందు శిష్టులయందు కూడా సమబుద్ధి కలిగి ఉంటారు. అంతేకాదు పాపాత్ములపై మరింత దయ కలిగి ఉండడం వారి సహజ గుణం. పాప ప్రక్షాళన ఎలాగంటే, మలిన వస్త్రాలే శుభ్రం కావడానికి గోదావరి నది వద్దకు వస్తాయి. కానీ శుభ్రమైన బట్టలకు ఆ అవసరం ఉండదు. అవి గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి. అయితే ఆ పెట్టెలో ఇప్పుడున్న పరిశుభ్రమైన వస్త్రాలు కూడా పూర్వం మురికివే. ఒకప్పుడు గోదావరి వద్దకు వచ్చి శుభ్రపడి పెట్టెలోనికి చేరినవే. ఓ సాయి సమర్థ, పతిత పావన, ఆ పేటికే వైకుంఠము. మీరే పవిత్ర గోదావరి. మీ యందు అచంచల విశ్వాసమే స్నానఘట్టం. జీవులే వస్త్రాలు, అరిషడ్వర్గాలే మాలిన్యాలు. అనగా మీ యందు విశ్వాసం అనే స్నానఘట్టంలో జీవాత్మలనడి వస్త్రాలు షడ్వికారాలనే మాలిన్యాలను తొలగించుకుంటాయి. ఓ సాయి సమర్థ, మీ పాద పంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం. కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపజేసి మా పాప ప్రక్షాళన గావించి మమ్మల్ని పునీతులను చేయగల సమర్థులు మీరే. పరమ పావనమూర్తి, మేము సామాన్య మానవులం. ఇహలోక వాసనలకు లోబడి మేము చేసే పనుల వల్ల తరచు పాపాలను మాలిన్యాలు పొందుతుంటాం. అందుచేత వాటి క్షాళన కోసం తరచూ మీలాంటి ఉత్తమ సాధు సత్పురుషుల సందర్శనం మాకు అవసరం. గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపడడం కోసం మురికి బట్టలు వస్తాయి. కానీ అవి శుభ్రం కాకుండా మలిన వస్త్రాలుగానే అక్కడ స్నానఘట్టాలపై మిగిలిపోతే ఆ అప్రతిష్ట గోదావరికే కదా. సమాశ్రయం. ఓ సద్గురు మౌళి, మీరు ఏపుగా పెరిగి చల్లని నీడనిచ్చే మహావృక్షం వంటివారు. మేము తీవ్ర తాపత్రయ అగ్నితో బాధపడుతూ మీ నీడలో సేద తీరాలని ఆరాటపడే బాటసారులం. ఓ గురు సార్వభౌమ, కరుణా వరుణాలయ, సర్వోత్కృష్టమైన మీ సత్కృప అనేది చల్లని నీడలో మమ్మల్ని సేద తీర్చి ఆ వేడి నుండి రక్షించండి ప్రభు. నీడ కోసం ఒక వృక్షం క్రింద కూర్చున్నప్పుడు ఇంకా పైనుండి ఎండ వేడి తగులుతుంటే దాన్ని నీడనిచ్చే వృక్షమని ఎవరంటారు? భక్తమందార, మహావృక్షం వంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాం. ఇంకా తాపత్రయాగ్ని మమ్మల్ని బాధిస్తుంటే మిమ్మల్ని ఆశ్రిత మందారమని ఎవరంటారు? ఓ సాయి, ఈ లోకంలో జనావళికి మీ కృప లేకుండా మేలు జరగడం అసాధ్యం. కృష్ణ భగవానుని అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మమార్గమెరిగి ధన్యుడయ్యాడు. స్నేహశీలి అయిన సుగ్రీవుని సహాయంతో విభీషణుడు శ్రీరామచంద్రుని దివ్య సన్నిధిని పొందగలిగాడు. అతడి ద్వారానే రామ విభీషణుల మైత్రీ బంధం పెంపొందింది. ఆ సత్పురుషుల కారణంగానే శ్రీహరి మహిమలు విశ్వవిఖ్యాతమయ్యాయి. వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి. అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వాన్ని ఊహించి ఉపాసించడం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే ఋషులు సగుణోపాసన అనే సాధనాన్ని భూలోకంలో ప్రవేశపెట్టి ప్రచారం చేశారు. ఆ పరబ్రహ్మను సగుణ సాకార రూపంలో భూమిపై అవతరింపజేశారు. వైకుంఠాధిపతి రుక్మిణీ వల్లభుడు అయిన శ్రీకృష్ణుణ్ణి దామాజీ మాలవానిగా అంటరానివాడిగా చేశాడు. ఆ జగన్నాథుడే భక్త చోకా మేళా కోసం పశువుల కళేబరాలు మోశాడు. సాధు సత్పురుషుల అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి నీటి కడవలు మోసి వారికి సేవలందించాడు. సక్కుబాయి భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు ఏకనాథ్ మహారాజు యొక్క గురుభక్తికి మెచ్చి ఆ శ్రీహరి సేవకుల వలె నీటి కడవలు మోశారు. అట్టి సత్పురుషులు, సద్భుక్తులు, అసమానమైన శక్తి సంపన్నులు. వారు సచిదానంద స్వరూపుడైన పరమాత్మను కూడా శాసించగలవారే.
ఇలా సత్పురుషుల మహిమల గురించి ఇంకా ఎంతని వర్ణించగలను. యోగీశ్వరేశ్వరుడు. ఓ సాయినాథ, సద్గురు మౌళి, షిరిడీ పురాధీశ, యోగీశ్వరేశ్వర, ఇన్ని మాటలెందుకు? మీరే నా తల్లి తండ్రి, నా సర్వస్వం మీరే. ఓ సాయీస, అగణిత లీలా విలాస, నిజానికి మీ లీలల పరమార్థాన్ని గ్రహించగలవారెవ్వరు? పామరుడినైన నేను మాటలకందని మీ లీలలను ఏ విధంగా వర్ణించగలను? బాబా, జీవులను ఉద్ధరించడానికే మీరు షిరిడీలో అవతరించారు. ప్రమిదల్లో నూనెకు బదులుగా నీరు పోసి దీపాలు వెలిగించి తామస జనుల అజ్ఞానాంధకారాన్ని పారద్రోలారు. ఓ సాయి, శేషసాయి, జానెడు వెడల్పున్న చెక్కబల్లను ఎత్తులో వ్రేలాడదీసి దానిపై నిద్రించారు. నిరుపమానమైన మీ యోగశక్తిని ఎరుకపరచి భక్తజనులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఆశ్రిత వత్సలుడు. మీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గొడ్రాళ్ళు సంతానవతులయ్యారు. మీరు ఎందరో రోగుల వ్యాధులను ఊదీతో నిర్మూలించారు. ప్రభు, మా ఐహిక బాధలను తొలగించడం మీకు అసాధ్యం కాదు. గజరాజుకు చిన్న చీమ బరువనిపిస్తుందా? ఓ సద్గురురాయ, ఈ దీనుని కరుణించు. దీనబంధు, నీవే దిక్కని నమ్మి వినమ్రంగా నీ పాదాలను ఆశ్రయించిన నన్ను నిరాదరించకు. ప్రభు, నీవు రాజాదిరాజువి, ధనికులలో కుబేరుడివి, వైద్యులలో ధన్వంతరివి. ఈ జగతిలో నీకు నీవే సాటి. శ్రీ సాయినాథ పూజ. సాయిదేవా, ఇతర దేవతల పూజకు ఎన్నో పూజా ద్రవ్యాలున్నాయి, ఎన్నెన్నో పూజా విధానాలున్నాయి. కానీ ఈ లోకంలో నిన్ను పూజించడానికి తగిన వస్తువే లేదు. ప్రతి వస్తువులోనూ నీ అంశ కనిపిస్తూ ఉంటే నిన్ను దేనితో పూజించగలను? ఎలా పూజించగలను? సూర్య భగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాడు? ఏ కాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు? సాగరుడికి దాహం వస్తే ఆయన దప్పిక తీర్చగల నీరు ఈ భూమిపై లభిస్తుందా? అగ్నిహోత్రుడికి చలివేసి వేడి కావాలంటే నిప్పు ఎక్కడి నుంచి తేగలం? ఓ సాయి, సమర్థ సద్గురు, పూజా సామగ్రి అంతా నీ అంశతోనే నిండి ఉంది. మొదటి నుంచి అవి నీలోని భాగమే. ఈ నిజం నీకు తెలియనిదా? సాయి, నేను తత్వదృష్టిలో ఏవేవో వేదాంత విషయాలు ఊరికే చెబుతున్నాను, కానీ నిజానికి నా మనసుకు అంతటి దివ్యానుభూతి కలగలేదు. అందుచేత అనుభవ జ్ఞానం లేకుండా నేను పలికే ఈ నిస్సారమైన మాటలన్నీ నిరర్ధకం. ఓ గురు సార్వభౌమ, మీతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలని మిమ్మల్ని వ్యావహారిక రీతిలో అర్చిస్తున్నాను. నిజానికి ఆ సామర్థ్యం కూడా నాకు లేదని నేను ఎరుగుదను. అందువల్ల అనేక రూపకల్పనలతో మిమ్మల్ని పూజిస్తున్నాను. ఓ కృపానిధి, దయతో ఈ దాసుని పూజలు స్వీకరించి ఆత్మార్పణ శక్తిని ప్రసాదించండి. ఓ పరాత్పర, ప్రేమాశ్రువులతో మీ పాదాలు కడుగుతున్నాను. మీకు సద్భక్తి అనే చందనం పూయుచున్నాను. బాబా, శబ్దాలంకారాలు అనే కఫినీని మీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను. ప్రేమభావాలనే కుసుమాలతో కూర్చిన సుమమాలతో మీ గడసీమను అలంకరిస్తున్నాను. ఓ పాపభంజన, నా దుర్గుణాలను పాపకర్మలను కాల్చి ధూపం వేసి మిమ్మల్ని అర్చిస్తున్నాను. నిజానికి అవి మలిన పదార్థాలే, కానీ వాటి నుండి దుర్గంధం వెలువడటం లేదు. సద్గురు సన్నిధిలో కాకధూప సామగ్రిని మరెక్కడ వ్రేల్చినప్పటికీ ఆయా ద్రవ్యాల సహజ వాసనలే వెలువడతాయి. ధూపద్రవ్యం అగ్నిని స్పృశించగానే దాని సహజ పరిమళం వెదజల్లబడుతుంది. ఇది సహజం ఓ పతిత పావన. కానీ మీ సమక్షం ఇందుకు విరుద్ధం. సహజ వాసనలు అగ్నిలో ఆహుతి అయిపోతాయి. పరిసర ప్రాంతమంతా సుగంధ పరిమళం అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా నెలకొంటుంది. సాయి సన్నిధిలో మన కల్మషాలు దహించబడి సద్గుణాలు పరిమళిస్తాయి. అంటే పతితులు పావనులవుతారు. గంగాజలంలోని మలినాలను తొలగించగానే గంగానది నిర్మలమై తిరిగి పూర్వపు పవిత్రత సంతరించుకుంటుంది. అలాగే మనలోని మాలిన్యాలు తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశిస్తుంది. ఓ గురుచంద్రమ, మాయా మోహం అనే ధూపదీపాలను మీ ముందు వెలిగిస్తున్నాను. ప్రతిఫలంగా నాకు పూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి. అచంచల విశ్వాసమనే సింహాసనాన్ని నిండు మనసుతో మీకు ఆసనంగా సమర్పిస్తున్నాను. దయతో దానిపై విరాజమానులైన భక్తినే నైవేద్యంగా స్వీకరించండి. ఓ సాయి పరాత్పర, దానిని ఆరగించి అందలి సారాన్ని మీరు స్వీకరించాలనే దివ్యానుభూతిని తిరిగి నాకు ప్రసాదించండి. నేను మీ పసిబిడ్డను. మాతృస్తన్యాన్ని గ్రోలడం మీ బిడ్డగా అది నా హక్కు. ఇది మానసిక పూజ. ఇందు భక్తుడు అర్పించేది భక్తి నైవేద్యం.
భక్తుడు భగవంతుడి నుండి ఆశించే ప్రతిఫలం సంపూర్ణ మానసిక సంతృప్తి. నా మనసే మీకు దక్షిణగా సమర్పించాను, దయతో స్వీకరించండి. అందుచేత ఇక మీదట నేను చేయబోయే పనులన్నిటికీ నేను కర్తను అనే అహంభావాన్ని నాలో తొలగించి సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి. పుణ్యశ్లోక సాయి సత్ప్రభు వినమ్రుడనై అనన్య భక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను, స్వీకరించండి. ప్రార్థనాష్టకం. సాయినాథ శాంతచిత్త అసమాన ప్రజ్ఞాధురీణ దయాఘన కరుణాసింధు సత్స్వరూప మాయా మోహాంధకార వినాశక కులగోత్రాలకు అతీతుడవైన ఓ సిద్ధపురుష, ఊహాతీత కరుణా వరుణాలయ షిరిడీ పురవాస, ఓ సాయినాథ ప్రభు పాహిమాం పాహిమాం. జ్ఞానభాస్కర జ్ఞానప్రదాత సకల శుభంకర సద్భక్త హృదయ విహార శరణాగత రక్షక పాహిమాం. నీవే సృష్టికర్తవైన బ్రహ్మదేవుడవు, స్థితికారకుడైన లక్ష్మీవల్లభుడవు, ముల్లోకాలకు లయకారకుడైన రుద్రుడువు కూడా నిశ్చయంగా నీవే. ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ, నీకు నమస్సులు. నీవు సర్వవ్యాపకుడవు. ఈ సమస్త భూమండలంలో నీవు లేని చోటంటూ ఉంటుందా? నీవు సర్వజ్ఞుడవు, సకల జీవ హృదయాంతరవాసివైన ఓ సాయినాథ, నీకు నమస్సులు. ఓ సాయి సమర్థ, నా అపరాధాలన్నిటినీ మన్నించు. చెంచల మనస్కుడను భక్తిహీనుడను అయిన నా సందేహాలన్నిటినీ శీఘ్రమే నివారించు. ఓ సాయి గురువరేణ్య, నీవు ధేనువు, నేను నీ లేగను. నీవు చంద్రుడవు, నేను చంద్రకాంతమణిని. దివిజగంగ తరంగిణీ తీర్థమైన నీ పవిత్ర చరణకమలాలకు ఈ దాసుని హృదయపూర్వక వందనాలు. సాయి సత్ప్రభు, కరుణతో మీ వరదహస్తాన్ని నా శిరస్సుపై ఉంచి నన్ను దీవించండి. మీ దాసుడైన ఈ దాసగణుని చింతలు శోకాలు సత్వరమే నివారించండి. శరణాగతి ప్రార్థన. ఓ సాయిదేవ, ఈ ప్రార్థన అష్టకాన్ని మీకు సమర్పించి మీ మ్రోల సాష్టాంగపడుతున్నాను. నా పాప తాప దైన్యాలను సమూలంగా హరించి నన్ను ఉద్ధరించండి. ఓ సాయి గురువర, మీరు గోమాత, నేను మీ లేగదోడను. మీరు నా ప్రియజనని, నేను మీ అనుంగు పసిబిడ్డను, కనుక నాపై కాఠిన్యం చూపకండి. ఓ పతిత పావన, నీవు మలయగిరి అందలి శ్రీ చందనవృక్షం లాంటి వాడివి, నేనో ముళ్ల పొద లాంటి వాణ్ణి. నీవు జీవనది అయిన పవిత్ర గోదావరి జలం లాంటి వాడివి, నేనో మహాపాతకుణ్ణి. ఓ గురురాయ, నిన్ను దర్శించగానే నా మనోమాలిన్యాలు దుర్బుద్ధులు నశించకపోతే నిన్ను చందనం వృక్షం వంటి వాడిని ఎవరంటారు? కస్తూరితో కూడిన మన్ను కూడా సుగంధ పరిమళభరితమై దాని విలువ పెరుగుతుంది. పుష్పమాలలోని దారం పుష్పాల సాంగత్యం వలనే కదా శిరస్సుపైకెక్కి ఉన్నత స్థానం పొందుతుంది. మహాత్ములు గ్రహించడం చేత వారి మహిమల వల్ల సామాన్య వస్తువులు కూడా విశిష్ట స్థితిని పొందుతాయి. అదే మహాత్ముల సాంగత్య ఫలం. నిజానికి భస్మం, కౌపీనం, నంది సామాన్య వస్తువులే, కానీ మహేశ్వరుడు గ్రహించడం చేత వాటికి జగద్విఖ్యాతి కలిగింది. గోపగోపికలను రంజింపచేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరాన బృందావనంలో ఉట్టికొట్టి రాసక్రీడ సలిపాడు. అందుకే గోపకులకు బృందావనానికి యమునా తీరానికి ఎంతో ప్రాశస్త్యం, బుధజనుల గుర్తింపు లభించాయి. ఓ గురుదేవ సాయినాథ ప్రభు, నేను దురాచారుణ్ణే, కానీ మీ శరణుజొచ్చాను. నా దురాచారాలను నిర్మూలించమని, నాకు సదా మీ పదసన్నిధిని ప్రసాదించమని మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను. ఓ సద్గురుమౌళి సాయి సమర్థ, సుఖాలను ఆశించి మేము కోరే ఇహలోక పరలోక సంబంధమైన కోరికలేవైనా మీరు తప్పక నెరవేరుస్తారని నాకు నిశ్చయంగా తెలుసును. కానీ గురుదేవ, నాకు సంపూర్ణ వైరాగ్య బుద్ధి, ఏ సుఖాలు ఆశించిన స్థితినివ్వండి. చంచలత లేని నిశ్చల మనస్సునివ్వండి. బాబా, నా మనస్సు సదా నా ఆధీనంలో ఉండేటట్లు అనుగ్రహించు. సముద్రంలోని నీరు తియ్యగా మారితే ఇంక ఉప్పు నీరు త్రాగవలసిన అవసరం ఉండదు కదా. సాయి సమర్థ, సముద్ర జలాలను సహితం మధురంగా మార్చగల అపార శక్తిమంతులు మీరు. అందువల్ల మీ దాసుడైన ఈ దాసగణుని ఈ చిరుకోరికను మన్నించండి. ఓ పరంతప, పతిత పావన, నా దోషాలన్నీ స్వీకరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. సిద్ధపురుషులలో అగ్రగణ్యులైన మిమ్మల్ని నా దోషాలు ఎంత మాత్రం అంటవు. బాబా, ఇన్ని మాటలెందుకు? మీరే నా ఆశ్రయం. తల్లి ఒడిలో ఉన్న బిడ్డ ఎంతో నిర్భయంగా, ఎంతో సురక్షిత భావంతో ఉండడం సహజమే కదా. నేను కూడా మీ అండ చేరి అలాంటి దివ్యానుభూతిని అనుభవిస్తున్నాను. ఫలశ్రుతి. ఓ సాయి సత్ప్రభు,
ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి కోరికలు నెరవేరేలా అనుగ్రహించండి. ఈ స్తవనమంజరి నిత్యం పఠించే వారిపై మీ అనుగ్రహం సదా ప్రసరించి 1 సంవత్సరంలోనే వారి త్రితాపాలు, దైహిక ఐహిక మానసిక తాపాలు కష్టాలు కడదేరుకాక. శుచిర్భూతులై నిర్మలాంతఃకరణతో నిశ్చలమైన భక్తి విశ్వాసాలతో ఎల్లరూ ప్రతినిత్యము ఈ స్తవనమంజరిని పఠించెదరుగాక. నిత్యపారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం రోజున శ్రీ సాయి సద్గురుని దివ్యమంగళ రూపాన్ని మీ మనసులో ప్రతిష్ఠించి దీనిని పఠించండి. అందుకు కూడా ఆసక్తులైతే కనీసం ప్రతి ఏకాదశి నాడు భక్తితో పఠించినప్పటికీ అద్భుతమైన ఫలం పొందగలరు. పాఠకులారా, మహిమాన్వితమైన ఈ స్తవనమంజరిని పఠించే వారిపై సాయి భగవానుని కృప వర్షిస్తుంది. సాయి పరమాత్మ సత్వరమే వారి ఐహిక పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమగతులు ప్రసాదిస్తారు. దీనిని తరచు పఠించినచో మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది. అల్పాయుష్కులు శతాయుష్కులు అవుతారు. ఈ స్తవనమంజరి నిత్యపారాయణ వలన నిరుపేదల ఇంట కుబేరుడే నివసిస్తాడు. ఇది సత్యం, 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 ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్ర పారాయణ వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రోగులు పూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. దీని నిత్యపారాయణ ఫలం అమోఘం. సకల చింతలు భయాలు తొలగిపోతాయి. కీర్తిమంతులై గౌరవ సత్కారాలు పొందుతారు. చివరకు అవినాశ పరబ్రహ్మను తెలుసుకుంటారు. సోదర సాయి భక్తులారా, వివేకవంతులారా, తర్క వితర్కాలకు, వ్యర్థమైన కల్పనలకు, సంశయాలకు తావివ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన వనగూడే సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. క్రమం తప్పకుండా తరచుగా పరమ పావనమైన షిరిడీ క్షేత్రాన్ని దర్శించండి. అనాథనాథుడు, భక్తజనుల పాలిట కల్పవృక్షము అయిన సాయినాథుని దివ్య చరణ కమలాలను మీ హృదయంలో స్థిరంగా ప్రతిష్ఠించండి. స్తోత్ర రచన. సాయి సద్గురుని ప్రేరణ వలననే నేను ఈ స్తవనమంజరిని రచించగలిగాను. లేనుచో పామరుడైన నాచే ఈ స్తోత్ర రచన సంభవమా? శక సంవత్సరం 1840 భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చవితి సోమవారం మధ్యాహ్నం అనగా 9/9/1918 పావన నర్మదా నదీ తీరాన అహల్యాదేవి సమాధి వద్ద ప్రఖ్యాత మహేశ్వర క్షేత్రం ఇండోర్ దగ్గరలో ఉన్న ఒక పుణ్యక్షేత్రంలో శ్రీ సాయినాథ స్తవనమంజరి రచన సంపూర్ణమైంది. శ్రీ సాయి సద్గురుడు నా హృదయంలో ప్రవేశించి ఇందలి ప్రతి పదాన్ని స్ఫురింపజేసి ఈ స్తోత్ర రచన పూర్తి చేయించారు. నా శిష్యుడు భక్త దామోదర్ సాయిసిన అనుగ్రహంతో గ్రంథస్థం చేశాడు. ఈ దాసగను సాధు సత్పురుషులందరికీ సదా దాసుడు. ఎల్లరకు సకల శుభములు వనగూడుగాక. ఈ శ్రీ సాయినాథ స్తవనమంజరి భవసాగరాన్ని తరింపజేసే దివ్య సాధనమై వెలుగొందాలని ఈ దాసగను ఆ పాండురంగణ్ణి అత్యంత ఆదరంతో ప్రార్థిస్తున్నాడు. శ్రీ పాండురంగ స్వస్తి. శ్రీ హరిహరార్పణమస్తు. శుభం భవత్. పుండరీక వరద హరివిఠల. సీతాకాంత స్మరణ. జయ జయ రామ. పార్వతీపతే హర హర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.